పక్కన చదువుతాము పక్కన చదువుతాం పితా పుత్ర పవిత్రాత్మ నామమున తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసయ్య ఆరాధన, యేసయ్య ఆరాధన, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవ ఆరాధన, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్య ఆరాధన, యేసయ్య ఆరాధన, యేసయ్య ఆరాధన, పరిశుద్ధాత్మదేవ ఆరాధన, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మితిలేని సకలమైన స్వభావం కలిగిన ఏకత్రిత్వ సర్వేశ్వరం దేవుడి వారి సన్నిధిలో జపం చేయుటకు మేము ప్రాప్తులము కాము. అయినను మీ మితిలేని కృపను నమ్ముకొని నీకు మహిమగాను దేవమాత్మ స్తోత్రముగాను ఈ 13 కోసల జపమున పరాకులేక భక్తితో చేసుకున్నటకు మీ సహాయం దయచేయని ఆదరించండి. సకల పుణ్యములకు విశ్వాస పుణ్యము మూలమై ఉండటం వలన ముందుగా విశ్వాస సంగ్రహమున వేడుకొందము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితే సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క శత్రువును మన యొక్క నాథుడిని విశ్వసిస్తున్నాను. పవిత్రాత్మను పోసే పిదారి అధికారంలోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి కుంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి 3వ నాడు చనిపోయిన వారు లేఖను పరలోకనికి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుడు కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకు చనిపోయిన వారికి తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మని చూస్తున్నాను, పరిశుద్ధ కథలేక సభను పునీతుల సంబంధ ప్రయోజిస్తున్నాను. పాపముల మన్నింపుని చూస్తున్నాను, శరీరమే గుప్తాన్ని విశ్వసిస్తున్నాను, నిత్య జీవం విశ్వసిస్తున్నాను. స్వామి ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. ఆనాటికి కావలసిన మానము మాకు నెటికివ్వండి. మా యథాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మేము మన్నించండి. మమ్మల్ని శోధనయందు ప్రవేశింపనేక కీడులను మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చిత్తనిండిన మరియమ్మగార వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవరం ప్రసాదం చిత్తనిండిన మరియమ్మగార వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చిత్తనిండిన మరియమ్మగార వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయం ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టును ఇప్పుడు ఎప్పుడు సదాకాలం మీకే స్తుతి స్తోత్రం కలుగును గాక. దుఃఖదేవ రహస్యములు మొదటి గుర్తు. జేసువు గెత్సెమని తోటలో రక్త చెమట చెమర్చుటను గురించి ధ్యానించుదుముగాక. ఈ యొక్క గుర్తులో పరిశుద్ధ పాపుగారిని కార్డినల్స్, బిషప్స్, గురువులు, కన్యాస్త్రీలు, ఉపదేశులు, క్రైస్తవ కథోలిక స్త్రీ సభ అంతటిని కూడా ప్రభు పాదాల చెంత సమర్పించుకుంటూ
ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపి నడిపించమని, మరి ముఖ్యంగా ప్రతి విచారణ గురువుకు పవిత్రాత్మ శక్తితో నింపి విచారణ విశ్వాసులందరినీ కూడా దైవ ప్రేమలో దైవ జ్ఞానంతో నింపి నడిపించే కృపను అనుగ్రహించమని ఈ యొక్క గుర్తును సమర్పించుకుందాం. నీ రాజ్యం వచ్చింది కాక నెరవేరినట్లు మా యథాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మేము మన్నించండి. మమ్మల్ని శోధనయందు ప్రవేశింపనేక కీలును మమ్మ రక్షించండి. ఆమె వారి ప్రసాదం చేతానని మరియు గారాబంధనము లేని వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదించబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములము అయ్యుండు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమె వారి ప్రసాదం చేతానని మరియు గారాబంధనము లేని వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదించబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములము అయ్యుండు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమె వారి ప్రసాదం చేతానని మరియు గారాబంధనము లేని వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదించబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములము అయ్యుండు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయం ప్రార్థించండి. ఆమె వారి ప్రసాదం చేతానని మరియు గారాబంధనము లేని వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదించబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములము అయ్యుండు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయం ప్రార్థించండి. ఆమె వారి ప్రసాదం చేతానని మరియు గారాబంధనము లేని వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదించబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములము అయ్యుండు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయం ప్రార్థించండి. ఆమె వారి ప్రసాదం చేతానని మరియు గారాబంధనము లేని వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదించబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములము అయ్యుండు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయం ప్రార్థించండి. ఆమె దేవర ప్రసాదం చేతానని మరియు గారాబంధనము లేని వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదించబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములము అయ్యుండు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమె దేవర ప్రసాదం చేతానని మరియు గారాబంధనము లేని వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదించబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములము అయ్యుండు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయం ప్రార్థించండి. ఆమె దేవర ప్రసాదం చేతానని మరియు గారాబంధనము లేని వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదించబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములము అయ్యుండు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయం ప్రార్థించండి. ఆమె దేవర ప్రసాదం చేతానని మరియు గారాబంధనము లేని వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదించబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములము అయ్యుండు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయం ప్రార్థించండి. ఆమె పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగుగాక. ఆదిలో కలిగినట్టును ఇప్పుడు ఎప్పుడు సదాకాలం మీకే స్తుతి స్తోత్రం కలుగుగాక. ఓ నా యేసువా, నా పాపము మన్నించండి, నిత్యంగా మనం కాపాడండి. అందరి ఆత్మలు, ముఖ్యంగా నరకాస్తున్న ఆత్మలు మోక్షము చేర్చండి. ఓ మరియా చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా. జననీ ఓ మరియా చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా. శుభములు గోచి నీ నామం నిరతము నాలో స్మరింతు.
జయింతు మధురమే నీ ప్రేమ ఎడబాయని నీ కరుణ ఎడబాయని నీ కరుణ జననీవో మరియా చల్లని మాతవమ్మా జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా తోడుగా నిలువుమమ్మా. రెండవ గుర్తు జూదులు తెలుసుకున్న రాతి స్తంభమునకు కట్టి కొట్టుటను గురించి ధ్యానించుదముగాక. ఈ యొక్క గుర్తులో ఈ ప్రార్థన ఏర్పాటు చేసుకున్న పూదోట స్వరాజ్య ప్రసాద్ జ్యోతి గారి కుటుంబంను సమర్పించుకుంటూ వారి బిడ్డ రూపేష్ రాయన్కు మంచి జ్ఞానమును అనుగ్రహించమని, కెనడా పిఆర్ వచ్చేటట్లుగా, ఆ బిడ్డకు మంచి జాబ్ వచ్చేటట్లుగా ప్రభు వారి పట్ల కృప చూపించాలని, ఆ బిడ్డకు ఎల్లప్పుడూ కూడా తోడు నీడగా ఉండి నడిపించాలని, వీరి ప్రయాణంలో కూడా రాకపోకల్లో తోడుగా ఉండి నడిపించాలని ఈ యొక్క గుర్తును సమర్పించుకుందాం. మనాడికి కావలసిన మానము మాకినటివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మేము మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనేక కీడును మమ్మ రక్షించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు సదాకాలం మీకే స్తుతి స్తోత్రం కలుగును గాక. మా
మరియమ్మ సహాయమాతవు నీవమ్మ శరణం శరణం రావమ్మ కరుణతో బ్రోవుము మరియమ్మ మా అమ్మ మరియమ్మ భక్తుల మొదలను ఆశవు నీవే వేడిన వారికి నీడవు నీవే భక్తుల మదిలో ఆశవు నీవు వేడిన వారికి నీడవు నీవు తనయుని ప్రేమతో జాదించి తనయుని ప్రేమతో ప్రార్థించి వరములను సగుము మరియమ్మ మా అమ్మ మరియమ్మ సహాయమాతవు నీవమ్మ శరణం శరణం రావమ్మ కరుణతో బ్రోవుము మరియమ్మ మా అమ్మ మరియమ్మ. మూడవ గుర్తు యేసు శిరస్సుపై జూదుల ముండ కిరీటము పెట్టి కొట్టుటను గురించి ధ్యానించుదముగాక. ఈ యొక్క గుర్తులో శశాంక్ ప్రవళిక కుటుంబమును ప్రభు పాదాల చెంత సమర్పించుకుంటూ వారికి మంచి ఆరోగ్యమును దయచేయాలని, శశాంక్ చేసే వ్యాపారంలో వృద్ధి పొందాలని, ఎలాంటి ఆటంకములు లేకుండా వారికి తోడుగా ప్రభు ఉండి నడిపించాలని, అలాగే మేరీ రాణి అంజమ్మ గారి కుటుంబమును వెంకటేశ్వర గారి కుటుంబమును సమర్పించుకుంటూ వారు అందరూ కూడా అనుషాన్ని సమర్పించుకుంటూ వారందరూ కూడా ప్రభు చిత్త ప్రకారం నడుచుకునేలాగున కృప చూపించమని, వారి కుటుంబానికి ఆ ప్రభు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండి నడిపించాలని ఈ గుర్తును సమర్పించుకుందాం. మా యొక్క తండ్రి, మీ నామం పూజించబడను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమున నెరవేరినట్లు భూలోకమున నెరవేరును గాక. మనాడికి కావలసిన మానము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను రక్షించండి. మమ్మల్ని శోధనయందు ప్రవేశింపనివ్వక పాపముల నుండి రక్షించండి. ఆమేన్. అనుగ్రహీత మరియ మాత యేసుదేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణతే, రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుము మరియ మాత. అనుగ్రహీత మరియ మాత యేసుదేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణతే, రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుము మరియ మాత. అనుగ్రహీత మరియ మాత యేసుదేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణతే, రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుము మరియ మాత. అనుగ్రహీత మరియ మాత యేసుదేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణతే, రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుము మరియ మాత. అనుగ్రహీత మరియ మాత యేసుదేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణతే, రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుము మరియ మాత. అనుగ్రహీత మరియ మాత యేసుదేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణతే, రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుము మరియ మాత. అనుగ్రహీత మరియ మాత యేసుదేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణతే, రోగుల పాపుల దీనుల కోసం
అనుగ్రహీత మరియ మాత యేసుదేవుని తల్లివి స్త్రీలలో పరిపూర్ణతే రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థనా చేయుము మరియ మాత అనుగ్రహీత మరియ మాత యేసుదేవుని తల్లివి స్త్రీలలో పరిపూర్ణతే రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థనా చేయుము మరియ మాత అనుగ్రహీత మరియ మాత యేసుదేవుని తల్లివి స్త్రీలలో పరిపూర్ణతే రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థనా చేయుము మరియ మాత పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడూ సదాకాలం కలుగును గాక. నాలుగవ గుర్తు యేసువు సిలువను మోసుకొని పోవుటను గురించి ధ్యానించుదుముగాక. ఈ యొక్క గుర్తులో స్వరాజ్ ప్రసాద్ జ్యోతి గారి కుటుంబంలో శాంతి సమాధానాలు మంచి ఆయురారోగ్యములను దయచేయమని ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా విడుదలను కలిగించి అలాగే ప్రవళిక ఈ మంచి గర్భఫలమును తెరిచి సంతానమును దయచేయమని వీరి కుటుంబంలో ఇంకా ఏ తలంపులు ఏ మనవులైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా ప్రభు పాదాల చెంత సమర్పించుకుంటూ కావలసిన ఈవులు అన్నింటినీ కూడా అనుగ్రహించమని ఈ యొక్క గుర్తును సమర్పించుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమందు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమందు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమందు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమందు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమందు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమందు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమందు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమందు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం
ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయులైన మా కొరకు ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. నా యేసు నా పాపములను క్షమించండి, నిత్య నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యంగా నా మోక్షమునకు చేర్చుకొనండి. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిల్లుచును మాత. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిల్లుతును మాత. మానవ హృదయాలలో నీవు మహిమను చుందితివమ్మా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. జన్మంబు తోడైన అనురాగ్నురాలైన నిర్మల మాతవు నీవే. జన్మంబు తోడైన అనురాగ్నురాలైన నిర్మల మాతవు నీవే. నిలుగన్న తల్లి భరించిన నట్టి ధన్యాత్మురాలవు నీవే. నిలుగన్న తల్లి భరించిన నట్టి ధన్యాత్మురాలవు నీవే. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిల్లుతును మాత. ఐదవ గుర్తు, యేసు శిలువలో మరణించడం గురించి ధ్యానించడముగాక. ఈ యొక్క గుర్తులో ఈరోజు ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్క కుటుంబమును కూడా ప్రభు పాదాల చెంత సమర్పించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా ఎదిగేటట్లుగా ప్రభు కృప చూపించాలని మరొక 4 రోజుల్లో నవంబర్లోకి ప్రవేశిస్తూ ఉండగా మన కుటుంబాల్లో మరణించిన ప్రతి ఒక్క ఆత్మకు కూడా ఆ ప్రభు నిత్య విశ్రాంతిని దయచేయాలని, ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మలను మరియు దిక్కులేని ఆత్మలన్నింటికి కూడా విశ్రాంతి పొందినట్లుగా కృప చూపించాలని ఈ యొక్క గుర్తును సమర్పించుకుందాం. పరలోకమందు మా తండ్రి, మీ నామమును గాక, మీ రాజ్యమును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మనాడికి కావలసిన మానము మాకు నడికవండి. మా యథాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులని మన్నించండి. మమ్మల్ని శోధనయందు ప్రవేశింపలేక కీడును మమ్మ రక్షించండి. ఆమేన్. మాతా ప్రార్థించు మాకై తల్లి, మీ బిడ్డలమైన మాకై ప్రార్థించు సహాయ మాతా. జపమాల మాతా ప్రార్థించు మాకై తల్లి, మీ బిడ్డలమైన మాకై ప్రార్థించు సహాయ మాతా. జపమాల మాతా ప్రార్థించు మాకై తల్లి, మీ బిడ్డలమైన మాకై ప్రార్థించు సహాయ మాతా. జపమాల మాతా ప్రార్థించు మాకై తల్లి, మీ బిడ్డలమైన మాకై ప్రార్థించు సహాయ మాతా. జపమాల మాతా ప్రార్థించు మాకై తల్లి, మీ బిడ్డలమైన మాకై ప్రార్థించు సహాయ మాతా.
జపమాల మాత ప్రార్థించు మాకై తల్లి నీ బిడ్డలమైన మాకై ప్రార్థించు సహాయ మాత జపమాల మాత ప్రార్థించు మాకై తల్లి నీ బిడ్డలమైన మాకై ప్రార్థించు సహాయ మాత జపమాల మాత ప్రార్థించు మాకై తల్లి నీ బిడ్డలమైన మాకై ప్రార్థించు సహాయ మాత జపమాల మాత ప్రార్థించు మాకై తల్లి నీ బిడ్డలమైన మాకై ప్రార్థించు సహాయ మాత జపమాల మాత ప్రార్థించు మాకై తల్లి నీ బిడ్డలమైన మాకై ప్రార్థించు సహాయ మాత పితా పుత్ర పవిత్రాత్మ మహిమ గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలం మీకు గాక. అతిదోత యొక్క పునీత మిఖాయల, దేవదోత యొక్క పునీత గాబ్రియేల, అపోస్తులైన పునీత రాయపారలపై యాగపాయ నిడువారులారా, మేమెంత పాపాత్ముగా ఉండినను మేము వేడుకుని ఏ 13 పుస్తుల జపమును దేవమాత పాదముల చెంత మీ స్తోత్రములతో ఒకటిగా చేర్చి కానుకగా సమర్పించుడని మిమ్ము చూచి ప్రార్థించుచున్నాము. కృపారసం గల మాత ఎండు రాజ్ఞి వందనము. పరదేశులమై ఎండు మేము యొక్క బిడ్డలము ఈ కన్నీటి కనుమ ఎందు ప్రలాపించి ఏడ్చుచు అందువలన మా కొరకు మనవి చేసడు తల్లి. ఇదిగాక ఈ పరదేశము గడిచిన తరువాత కృప కలిగిన తల్లి, దయారసం కలిగిన తల్లి, యేసుక్రీస్తు నాథుని దివ్య వాగ్దత్తములకు మేము పాత్రులమగునట్లు ప్రార్థించుదము. సర్వశక్తి గల దేవా, ముక్తి పొందిన కన్యకయు తల్లియునైన మరియమ్మ గారి ఆత్మ శరీరములను పవిత్రాత్మ వాసముగనట్లు అమర్చితిరి. అటువంటి దేవమాతను తలంచి సంతోషించడమేము ఆమె యొక్క కనికరమైన వేడుదల చేత ఇప్పటి కీడుల నుండి నిత్య మరణము నుండి తప్పింపబడినట్లు కృప చేయనవతరించండి. మా నాథుడైన యేసు క్రీస్తును దివ్య ముఖమును చూచి ఈ మనవులను మాకు దయచేయండి. అమ్మా మరియమ్మ, మా ప్రియ మరియమ్మ, మా ప్రియసుని ప్రేమతో రేయమ్మ. అమ్మా మరియమ్మ, మా ప్రియ మరియమ్మ, మా ప్రియసుని ప్రేమతో వేడమ్మ. పరిశుద్ధ మాత మాకై వేడమ్మ, రక్షకుని మాత మాకై వేడమ్మ, నిర్మల మాత మాకై వేడమ్మ, కన్యకల కన్యక మాకై వేడమ్మ. అమ్మా మరియమ్మ, మా ప్రియ మరియమ్మ, మా ప్రియసుని ప్రేమతో వేడమ్మ. అమ్మా మరియమ్మ, మా ప్రియ మరియమ్మ, మా ప్రియసుని ప్రేమతో వేడమ్మ. క్రీస్తుని మాత మాకై వేడమ్మ, అనుగ్రహ మాత మాకై వేడమ్మ, విరక్తత్వ మాత మాకై వేడమ్మ, అమలత్వ విమాత మాకై వేడమ్మ, ప్రేమగల మాత మాకై వేడమ్మ, సుధీ పాత్ర మాత మాకై వేడమ్మ, మంచి యోచన మాత
మాకై వేడమ్మా వినయశీలి మాత మాకై వేడమ్మా సృష్టికర్త మాత మాకై వేడమ్మా శక్తిగల కన్యక మాకై వేడమ్మా దయగల కన్యక మాకై వేడమ్మా జ్ఞాన పాత్రమా మాకై వేడమ్మా మహిమా పాత్రమా మాకై వేడమ్మా భక్తి పాత్రమా మాకై వేడమ్మా రోజా పుష్పమా మాకై వేడమ్మా దావీదు గోపురమా మాకై వేడమ్మా బంగారు ఆలయమా మాకై వేడమ్మా వాగ్దాత మందసమా మాకై వేడమ్మా మోక్షపు వాకిలి మాకై వేడమ్మా ఉదయపు నక్షత్రమా మాకై వేడమ్మా అమ్మా మరియమ్మా మా ప్రియ మరియమ్మా మా యేసుని ప్రేమతో వేడమ్మా అమ్మా మరియమ్మా మా ప్రియ మరియమ్మా మా యేసుని ప్రేమతో వేడమ్మా ఆరోగ్యమాత మాకై వేడమ్మా పాపుల శరణమా మాకై వేడమ్మా శ్రామికాదరవా మాకై వేడమ్మా క్రైస్తవుల సహాయమా మాకై వేడమ్మా సన్మనస్కుల రాజ్ఞి మాకై వేడమ్మా పితరుల రాజ్ఞి మాకై వేడమ్మా దీర్ఘదర్శుల రాజ్ఞి మాకై వేడమ్మా అపొస్తలుల రాజ్ఞి మాకై వేడమ్మా వేద సాక్షుల రాజ్ఞి మాకై వేడమ్మా సుతుల రాజ్ఞి మాకై వేడమ్మా కన్యశ్రీల రాజ్ఞి మాకై వేడమ్మా పునీతుల రాజ్ఞి మాకై వేడమ్మా మోక్షపు రాజ్ఞి మాకై వేడమ్మా జపమాల రాజ్ఞి మాకై వేడమ్మా సమాధాన రాజ్ఞి మాకై వేడమ్మా శ్రీ సభ రాజ్ఞి మాకై వేడమ్మా గురువుల రాజ్ఞి మాకై వేడమ్మా కుటుంబాల రాజ్ఞి మాకై వేడమ్మా ప్రసాద రాజ్ఞి మాకై వేడమ్మా విశాఖపురి మాత మాకై వేడమ్మా కొండగుడి మాత మాకై వేడమ్మా కోడూరు మాత మాకై వేడమ్మా కొండడాబ మాత మాకై వేడమ్మా ఫాతిమ మాత మాకై వేడమ్మా లూర్దు మాత మాకై వేడమ్మా గుణదల మాత మాకై వేడమ్మా విశాఖపురి మాత మాకై వేడమ్మా అమ్మ మరియమ్మ మా ప్రియ మరియమ్మా మాకై యేసుని ప్రేమతో వేడమ్మా అమ్మా మరియమ్మా మా ప్రియ మరియమ్మా మాకై యేసుని ప్రేమతో వేడమ్మా సర్వేశ్వరుని గర్భుల లోకముకు పాపమును పరిహరించుడు వారా సర్వేశ్వరుని గర్భుల లోకముకు పాపమును పరిహరించుడు వారా దయచేయండి స్వామి సర్వేశ్వరుని గర్భుల లోకముకు పాపమును పరిహరించుడు వారా యేసుక్రీస్తు నాథుని దివ్య వాగ్దాతములను మేము ఆశీర్వదించినట్లు సర్వేశ్వరి యొక్క పరిశుద్ధ మాతామహురాలు ప్రార్థించుచున్నాము. జగద్రక్షకుడైన జగదర్శకుడైన యేసువా, మీ స్లేవ కింద నిలిచి ఉండిన మీ దివ్య మాతను మీ ప్రియ శిష్యులకు తల్లిగా పాలించితిరి. ఇదిగో మాకు ఇంత అనుగ్రహమును దయచేసి ఎవరి వారి కాల ప్రమాణమందు నిజమైన మనిషిపై జన్మించి తెలుసుకున్నటువంటి
భాగ్యములు మాకందరికీ ప్రార్థింపచేయను ఆదరించండి స్వామి. ఆమేన్. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి ఆరాధన. తండ్రి ఆరాధన. యేసయ్య ఆరాధన. యేసయ్య ఆరాధన. పరిశుద్ధాత్మదేవ ఆరాధన. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవ ఆరాధన. త్రియేక దేవ ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మరి కుటుంబ సభ్యుల మీదకి, ఈ బిడ్డల మీదకి వేయించేయాలని, మన మీద కూడా వేయించేయాలని ఆ పరిశుద్ధాత్మదేవుని మన మధ్యకి ఒక చరణముతో ఆ దేవుని స్తుతించి ఆరాధించి ఆయన మహింపరుద్దాం. యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. బహు దుఃఖములోనిగెను, చెమట రక్తముగా మారెను. బహు దుఃఖములో మునిగెను, చెమట రక్తముగా మారెను. యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. హల్లెలూయా, హల్లెలూయా. నేషన్ రెండు చేతుల పైకి ఎత్తి అందరం కూడా ఈ కుటుంబ సభ్యుల మీద కూడా దేవుడు ఒక ఆత్మ వేయించేయాలని వాక్యం చెప్పబోతున్న ఫాదర్ గారి మీదకి, మరి సువిశేషం చదువుతున్న బిడ్డల మీదకి తన ఆత్మతో నింపాలని, దూర ప్రాంతంలో ఉన్న మరి కూతురు అల్లుడు వాళ్ళ మీద కూడా వేయించేయాలని, పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ కుటుంబం తన ఆత్మతో నింపాలని, ఈ కుటుంబంలో ఆటంకాలు బంధకాల నుండి విడుదల దయచేయమని మనందరం కూడా సంఘముగా ఏకాత్మతో ఏక మనసుతో ఆ దేవుని స్తుతించి ఆరాధించి ఆయన మహింపదు. అందరం ఎలిగెత్తి గట్టిగా సిద్ధ హల్లెలూయా, 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 హల 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 విడుదల 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. పునీత పౌలు ఎపిసిలకు రాయబడిన లేఖ 2వ అధ్యాయము 19వ వచనం నుండి 22వ వచనం వరకు. విశ్వాసముల వగు మనలో ఉన్న ఆయన శక్తి ఎంత అతీతమైనదో మీరు తెలుసుకొనగలరు. క్రీస్తును మృత్యు నుండి లేవనెత్తి పరలోకమున తన కుడి పక్కన కూర్చుండబెట్టుకున్నప్పుడు ఆయన ఉపయోగించిన మహాశక్తియే అది. దివ్యులకు ప్రభువులకును అధికారులకును శక్తులకును నాదులకును అధికుడై క్రీస్తు అచట పరిపాలించును.
ఇహపర లోకములలో ఉన్న సమస్త నామముల కంటేను ఆయన అధికుడు. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద ఉంచెను. సమస్తముపై అధికారిని చేసి ఆయనను శ్రీ సభకు శిరస్సుగా అనుగ్రహించెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా స్వామి శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. ప్రభు మీతో ఉందురుగాక. నీపురిత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. లూకా శుభవార్త 6వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు. లూకా శుభవార్త 6వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు. ఆ రోజులలో యేసు ప్రార్థన చేసుకున్నట్టుకై కొండకు వెళ్ళెను. రాత్రి అంతా దైవ ప్రార్థనలో మునిగి ఉండెను. ప్రాతకాలమున తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఎన్నిక చేసి వారికి అపోస్తులు అని పేరు పెట్టెను. వారు పేతురు అనబడు సీమోను, అతని సోదరుడు ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫై కుమారుడు యాకోబు, దేశభక్తుడు అనబడు సీమోను, యాకోబు సోదరుడు యూదా, ఆయన అప్పగించిన ద్రోహి యూదా ఇస్కారియోతు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, మనమందరం కూడా ఈ జపమాల మాసంలో ప్రతిరోజు కుటుంబాల్లో ప్రార్థన పెట్టుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా పూదోట ప్రసాద్ వారి కుటుంబంలో మనం ఈరోజు జపమాలు జపించి దేవుని స్తుతించి ఆరాధించి కనపరుస్తున్నాం. ఈరోజు దేవుడి యొక్క వాక్యము చాలా గొప్ప వాక్యం. మనం అర్థం చేసుకుంటే కనుక ఎంతగా మనం శాంతి సమాధానంతో జీవించబడతామనేటువంటి దేవుడు చూపిస్తున్నాడు. ఈరోజు ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 19వ వచనంలో, ప్రజలారా అన్యులారా మీరు ఇక పరదేశులు పరాయి వారు కారు, మీరు ఇప్పుడు పరిశుద్ధులు, దైవ ప్రజలతో సహపౌరులు, దేవుని కుటుంబంలో సభ్యులు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరం కూడా దేవుని కుటుంబంలో సభ్యులం. ఇక మనం ఎవరు కూడా అన్యులమని అదని ఇదని ఇలాంటివి ఏమీ లేవట్లేదు. మీరు ఇక పరదేశులు కారు, మీరు ఇప్పుడు పరిశుద్ధులు, దైవ ప్రజలతో సహపౌరులు, దేవుని కుటుంబంలో సభ్యులు. క్రీస్తు యేసు మూలరాయిగా అపోస్తుల చేత ప్రవక్తల చేత వేయబడిన పునాదిపై మీరు నిర్మింపబడిన వారు. 21వ వచనం చదువుతున్నాను. ఆ భవనమంతయు ఒకటిగా నిలిపి దాన్ని ప్రభువునందు పవిత్ర దేవాలయంగా పెంపొందించువాడు క్రీస్తే. అందువలన ఏం జరుగుతుందనే దగ్గరికి వచ్చారు 22వ వచనంలో, ఆయనతో ఏకత్వం వలన మనమందరం కూడా మీరందరితో కలిసి ఒక గృహముగా నిర్మించుతున్నారు. అందు దేవుడు తన ఆత్మ ద్వారా నివసించును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు మనమందరం కూడా ఒకే ఒక కుటుంబ సభ్యులం. మనమందరం కూడా దేవుడి చేత నిర్మించబడిన గృహం. ఆ గృహంలో దేవుడు ఆత్మ ద్వారా నివసించును అంటూ ఈరోజు మనం సీమోను యూదా పండుగ జరుపుకుంటున్నాం. 12 మంది అపోస్తలులు, 2 అపోస్తలుల గురించి పండుగ జరుపుకుంటుండగా దేవుడు అపోస్తలుని ఎందుకు పిలిచాడు అనే దగ్గరకు వచ్చినప్పుడు మనమందరం కూడా ఒకే ఒక దేవుని కుటుంబం, ఒకే ఒక గృహం. అందులో దేవాది దేవుడు ఆత్మ ద్వారా నివసించేటటువంటి ఆ గొప్ప కుటుంబాన్ని అర్థం చేసుకోండి అంటూ ఈరోజు ఇక మనందరిలో పరాయి వారని వాళ్ళని వీళ్ళని ఇటువంటి ఏమి ఉండవని చెప్తూ మనందరినీ
దేవుడు మన యందు ఆత్మ ద్వారా నివసించేటటువంటి ఆ గొప్ప దేవుడి గురించి తెలుసుకోండి అంటున్నాడు. ఇక ఈరోజు 12 మంది శిష్యులు పిలిచే ముందు యేసయ్య మనందరికి నేర్పుతున్నటువంటిది, ఆ రోజుల్లో యేసయ్య ప్రార్థన చేసుకుంటే కొండకు వెళ్ళను, రాత్రంతా దైవ ప్రార్థనలో ఉండేను. ప్రాతకాలన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఎన్నిక చేసి వారికి అపోస్తులు అని పేరు పెట్టిన. ఇక వాళ్ళు ఎవరు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉండగా ఇక ఈరోజు 17, 18, 19 వచనాలు ఎంతోమంది జనాలు యేసు చుట్టూ ఉన్నారు. కాపలు లేని గొర్రెల వలె ఉన్నారని చెప్పి ఎంతగా దేవాదేవుడు 12 మంది అపోస్తులు పంపుతున్నాడని మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదర దైవీయులారా, మనమందరం కూడా ఈ జపమాల మాసంలో ఉన్నాం. ఈరోజు మనము అవర్ లేడీ ఆఫ్ మెర్సిగోరే అనేటువంటి ఆ మరి తల్లి గురించి మనందరం కూడా 4 మాటలు చెప్పుకుంటున్నాం. మెర్సిగోరే మాత, ఆ తల్లి బోస్నియా దేశంలో దర్శనమిచ్చింది. అది జూన్ 24వ తారీఖు 1941వ సంవత్సరం. అది బాప్తిస్మ యోహాను గారి పండుగ రోజు. బాప్తిస్మ యోహాను గారి పండుగ రోజున మరే తల్లి దర్శనమిస్తూ బాప్తిస్మ యోహాను ఎందుకు పంపబడ్డాడు, యేసుక్రీస్తు గురించి తెలియజేయడం కోసమే. 12 మంది అపోస్తలులు ఎందుకు వెళ్తున్నారు, యేసుక్రీస్తు ప్రభుని తెలియజేయడం కోసమే. మరే తల్లి కూడా ఎందుకు ఇన్నిసార్లు దర్శనమిస్తుంది, యేసుక్రీస్తు ప్రభుని దేవుడి యొక్క రక్షణను మనకు చూపడం కోసం. ఈరోజు మరే తల్లి 6 బిడ్డలకి ఎలాగ దర్శనమిస్తున్నాయనేటువంటి దగ్గర బోస్నియా దేశంలో జూన్ 24వ తారీఖు 1981వ సంవత్సరంలో 2 పిల్లలు, అందరు టీనేజ్, అందరూ కూడా 14, 15, 16 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు ఫస్ట్ 2 అమ్మాయిలు అంతా కూడా కొండ ప్రాంతం. ఆ కొండ ప్రాంతంలో ఇక ఈ పందులు గొర్రెలు కాసుకోవడం అవి ఇవన్నీ ఉండటం వలన వాళ్ళు అటు వెళ్తూ ఉండగా సడన్గా కొండ పైన మరీ తల్లి దర్శనం ఇవ్వడం. అందులో ఒక అమ్మాయి గట్టిగా అదిగో మరీ తల్లి అని గట్టిగా చెప్తా ఉన్నది. దేదీప్యమైన వెలుగు, ఆ వెలుగులో మరీ తల్లి బాలయేసుని పట్టుకొని ఏదైనా ఎత్తుకొని మనగనేటటువంటిది చూపుతున్నది. అది చూడగానే వీళ్ళిద్దరికి ఇంకేం చేయాలో తెలియక ఒకవైపు మరీ తల్లి అని తెలుసు, మరొక వైపు అంత దేదీప్యమైన వెలుగు వాళ్ళంతా చూసి భయం వేసి త్వరగా వెళ్ళిపోదా పదా అన్నట్టుగా వెళ్తున్నారు. మరీ తల్లి కూడా చిరునవ్వుతో వాళ్ళు చూస్తూనే ఉన్నది. మరుసటి రోజు ఇంకొక 4 అదే వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఫ్రెండ్స్, వీళ్ళందరూ కలిసి నేను నాకు మరీ తల్లి కనపడిందని వాళ్ళు చెప్తూ ఉండగా ఇంకొక 4 వచ్చి ఎక్కడ అనుకుంటూ అడుగుతూ వస్తుండగా మళ్ళీ అదే ప్రాంతానికి దాదాపు వచ్చినప్పుడు మరీ తల్లి మళ్ళీ అక్కడ 6 అలాగే దర్శనం ఇవ్వటం కనపడుతుంది. ఈరోజు ప్రియమైన సహోదర దైవీయులారా, మనందరినీ కూడా దేవాదేవుడు కొన్ని విషయాలు తెలుసుకోండి అంటూ ఈరోజు గొప్ప సందేశాన్ని దేవుడు మనందరికీ కూడా ఇస్తున్నాడు. మొట్టమొదటి మరీ తల్లి తన గురించి చెప్పుకుంటున్నటువంటి క్వీన్ ఆఫ్ పీస్, శాంతి రాణి అనేటటువంటి చెప్తూ ఆ శాంతి సమాధానం కలిగేటటువంటి జీవితం ఏంటనేటువంటి దగ్గరికి వచ్చానికి మొట్టమొదటిగా ఇరుగు పొరుగు వారు మన మధ్యలో, ఆ తర్వాత శాంతి సమాధాన సంఘాల మధ్య, దేశాల మధ్య ఆ శాంతి సమాధానం ఉండటం అనేది చాలా ముఖ్యమంటూ ఈరోజు చాలా గొప్ప సందేశం క్వీన్ ఆఫ్ పీస్ అంటూ ఇరుగు పొరుగు వారి మధ్య శాంతి సమాధానం ఉండాలి, సంఘాల మధ్య శాంతి సమాధానం ఉండాలి, దేశాల మధ్య కూడా సమాధానం ఉండేటటువంటి చాలా గొప్ప సందేశం. అందుకే ఈరోజు మొదటిపట్నంలో మనం అందరం ఎవరు అసలు దాని దగ్గరికి వచ్చేళ్ళకి ఒక కుటుంబం. ఆ కుటుంబంలో ఎవరు ఉంటారు, దేవుడు ఆత్మ ద్వారా ఉంటారనేటువంటి సత్యం. ఈరోజు ప్రియమైన సహోదరులారా, మొదటి సామ్వేలు గ్రంథం 17వ వచనంలో దావీదు యుద్ధానికి వెళ్తున్నప్పుడు గొలియాతును జయించడానికి ఎన్ని రాళ్ళు ఏరుకున్నాడు? 5 రాళ్ళు ఏరుకున్నాడు. ఈరోజు అలాగనే చరిత్రకారులు చెప్తూ దేవాది దేవుడు మరీ తల్లి ద్వారా 5 రాళ్ళు లేకపోతే 5 ఆయుధాలు నా చేతికి ఇస్తున్నాడు అంటున్నాడు. 5 రాళ్ళు లేదా 5 ఆయుధాలు దేవుడు మన చేతికి ఇస్తున్నాడు అంటున్నాడు. ఈరోజు ఈ 5 ఆయుధాల గురించి మనం అర్థం చేసుకుంటే కనుక ఒక కుటుంబం
కుటుంబంగా తప్పకుండా అందరం ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ఈరోజు ఆ 5 ఆయుధాలు ఏంటివి? ఆధ్యాత్మిక ఎదుగుదలలో సాతాను ఓడించడానికి ఆయుధాలు ఏంటివి అనే దగ్గరికి వచ్చాకే మరి తల్లి ఎంత చక్కగా తన సందేశాన్ని బిడ్డలకు అందజేస్తుంది. మొట్టమొదటి డైలీ ప్రేయర్. ప్రతిరోజు ప్రార్థనా బిడ్డ ఎదగటం అనేటటువంటిది చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా జపదండను చెప్పుకోవడం, మరీ ముఖ్యంగా వివేకానందమూర్తి జపదండను కూడా తెలుసుకొని చెప్పగలగడం. చాలా మందికి ఈ రోజుల్లో వివేకానందమూర్తి జపం అంటే కొద్దిగా ఇంకా చాలా మంది తెలియదు. జపదండ వివేకానందమూర్తిది, మరీ ముఖ్యంగా జపదండ మరింతలు చూపిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు చూపిస్తున్నటువంటి ఆ వివేకానందమూర్తి జపదాన్ని గురించి కూడా అర్థం చేసుకునేటటువంటి. రెండవది ఫాస్టింగ్. చాలాసార్లు ఉపవాసం అనేకే అది వినపడదు చాలా మందికి. ఫాస్టింగ్, ఉపవాసం అనేటటువంటిది ముఖ్యంగా శుక్రవారం, ఇంకొక రోజు కూడా ఉంటే బాగుంటుంది అనేటటువంటిది మరి తల్లి వారంలో ప్రతి శుక్రవారం ఇంకొక రోజు కూడా ఉంటే బాగుండు అనేటటువంటిది మరి తల్లి చెప్తున్నది. మూడవది బైబుల్ని ప్రతిరోజు పఠించడం. బైబుల్ని ప్రతిరోజు పఠించడం, చదవటం చాలా ముఖ్యం అంటూ మరే తల్లి మూడో ఆయుధాన్ని మన చేతిలో ఉంచుతూ బైబుల్ గ్రంథం యొక్క గొప్పతనాన్ని చూపిస్తున్నది. అందులో ఇంకొక చాలా ముఖ్యమైన వచనం కూడా ఆమె చెప్తున్నది మరే తల్లి. బైబుల్ అన్ని పుస్తకాల్లో ఒక పుస్తకం కాదు, అన్ని పుస్తకాల్లో ఒక పుస్తకం కాదు. పిల్లల చేతికి ఇచ్చి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఆడబెట్టుకొని ఏడబెట్టి ఇచ్చి మొక్కలు చేసి ఇది కాదు అంటూ ఒక ప్రామినెంట్ ప్లేస్, అది ఒక పవిత్రమైనటువంటి స్థలంలో బైబుల్ ఉంచేటటువంటి విధానం తెలుసుకోండి. అది పవిత్రమైన గ్రంథము, దానికి ఒక ప్రధానమైనటువంటి స్థానాన్ని ఇవ్వటం చాలా ముఖ్యమంటూ మరి తల్లి ఎంతో గుర్తు చేస్తుంది. నాలుగవ ఆయుధం రెగ్యులర్ కన్ఫెషన్. పాప సంకీర్తనం అయ్యేటటువంటిది అర్థం చేసుకోండి. దేవుడు ఇచ్చినటువంటి ఈ రోజుల్లో ఎన్నిసార్లు క్లీన్ చేసుకున్నా కానీ మరీ ముఖ్యంగా టాయిలెట్స్ ఎన్నిసార్లు క్లీన్ చేసుకున్నా నువ్వు మళ్ళీ ఒకటి చేయాల్సింది. దేవుడు ఇచ్చిన మహా గొప్ప వరం మానవాళికి ఏదైనా ఉన్నదంటే కనుక మన ఆత్మను మనం శుద్ధి చేసుకునేటప్పుడు ఏదైనా ఉన్నదా అంటే కనుక పాప సంగీతం అని తెలుసుకోండి అంటూ ఆ పాప సంగీతం యొక్క విలువలు తెలుసుకొని ప్రోత్సహించండి. పిల్లలు కానీ అందరూ కూడా పాప సంగీతం అంటే ఏంటో తెలుసుకోండి. పాప సంగీతం రెగ్యులర్గా మీ టైమింగ్స్ ఏంటి? నెలకు ఒకసారి వెళ్తారా? అఫ్కోర్స్ తిరుసభ సంవత్సరానికి ఒకసారి వెళ్ళండి అంటే కనీసం సంవత్సరానికి ఒకసారన్నా వెళ్ళండి అని తిరుసభ చెప్తుంది. కానీ మరీ తల్లి అంటున్నది రెగ్యులర్ కన్ఫెషన్, నెలకు ఒకసారన్నా వెళ్ళడం మొదలు పెట్టండి అంటూ మరీ తల్లి గుర్తు చేస్తా ఉంది. ఐదవది చాలా ముఖ్యమైనది దివ్య బలి పూజ యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోండి. మీకు ఏ అనుగ్రహం కావాలన్నా కానీ దివ్య బలి పూజ అనేటటువంటిదే గొప్ప సాధనము, ఆయుధం మనకి అనేటటువంటి అర్థం చేసుకున్నట్టు ఆ దివ్య బలి పూజలోని మీకు కావలసిన ఏ అనుగ్రహమైనా కానీ దేవుడు ఇస్తాడు అనేటటువంటిది చాలా చక్కగా చెబుతూ మరీ ముఖ్యంగా దివ్య సప్రసాద మందసం. మన పిల్లలకి చిన్నగా ఉన్నప్పుడే గుళ్ళోకి ఎంటగానే ఎందుకు మనం బాగు చేస్తాం, ఎందుకు మనం తల వంచి మోకాళ్ళు వంచి కొంతమంది అయితే సాష్టాంగ ప్రమాణాలు చేస్తుంటారు. సో అలాంటి గౌరవ మర్యాదలు ఎందుకు ఇస్తున్నాం అనేటువంటి దగ్గర యేసుక్రీస్తు ప్రభు మన యొక్క దివ్య మందస్సంలో ఉన్నాడు అనే సంగతి తెలుసుకోండి అని. ఈరోజు దివ్య బలి పూజకి వెళ్ళటం చాలా ముఖ్యమంటూ దివ్య సప్రసాద మందసానికి ఇవ్వాల్సినటువంటి ఆ గొప్ప గౌరవపరమైనటువంటి ఆ జీవితం చాలా ముఖ్యమైన తెలియజేస్తూ ఎన్నిసార్లు వెళ్ళగలిగితే మీకు వీరుంటుందో అన్నిసార్లు వెళ్ళి ప్రార్థన చేసుకోవడం నేర్చుకునేటటువంటి ప్రియమైన సహోదర దైవీలాట ఈ యొక్క 5 ఆయుధాలు మరింత మనందరూ గుర్తు చేస్తూ ఒక్క కుటుంబంగా ఒక్క గృహంగా మనందరం ఎలా ఏర్పడగలం అంటే కనుక ఇవి మనం ప్రాక్టీస్ చేయటం నేర్చుకుంటే సాతాను అనేటువంటి మన దగ్గరికి రావటం చాలా కష్టపడుతుంది. ప్రియమైన సహోదర దైవీలాట ఈ బిడ్డలు చిన్న చిన్నగా ప్రజలకు చెప్తా ఉన్నారు. మాకు మా
మరియమాత దర్శనం ఇచ్చింది, మాకు మరియమాత దర్శనం ఇచ్చింది అనేటటువంటిది. ఇక చిన్న చిన్న జనాలు రావటం మొదలుపెట్టారు. చూస్తున్నారు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేటటువంటి. కొంతమంది స్వస్థత పొందుతున్నారు. ఇక ఈరోజు లక్షల మంది జనాలు అక్కడికి వెళ్తున్నారండి. వందలు వేలు కాదు, లక్షల మంది జనాలు అక్కడికి వెళ్తున్నారంటే, భక్తులు వెళ్తున్నారనేటువంటి ఇప్పుడు చూపించిన చరిత్ర అన్నమాట. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరీ తల్లి బాప్తిస్మ యోహాను గారి పండుగ రోజున దర్శనం ఇవ్వటం కారణం కూడా ఆ రోజుల్లో బాప్తిస్మ యోహాను యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రకటించడం కోసం పుట్టాడు, పెరిగాడు, ప్రజల మధ్యకు వచ్చాడు. మరీ తల్లి ఈరోజు అదే రోజున వచ్చి అపోస్తలతో పాటు ఏ విధంగా ఆ గొప్ప సందేశాన్ని ఇస్తూ అందరూ అర్థం చేసుకునేటటువంటి సందేశాన్ని ఇస్తూ ఉండగా ఈరోజు మనం అందరూ కలిసిమెలిసి నేర్చుకోవాల్సినటువంటి ఈ 5 ఆయుధాల గురించి మనం అర్థం చేసుకుంటే కనుక ఇక ఎంత గొప్పగా ఉంటుందనేటువంటి జీవితాన్ని చూపిస్తుంది. చరిత్ర చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ 6 పిల్లలు ఎవరు అసలు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఏ విధంగా చరిత్ర చూపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఈ 5, 6 కూడా ఏ విధంగా వాళ్ళ జీవితాల్లో మరింత గొప్పతనాన్ని చూపుతున్నారనేటువంటిది, వీరు వారి జీవితం ద్వారా మార్పులు ఎలా పొందుతున్నారనేటటువంటిది ఎన్నెన్నో రూపాల్లో మనకు చూపిస్తున్నారు. ఈరోజు మనందరం కూడా దివ్యమాత ఎన్ని స్థలాల్లో దర్శనాలు ఇస్తుంది. చాలాసార్లు కథోలికేతరులు మరి తల్లికి మీరు అంత గౌరవం ఎందుకు ఇస్తారు, అంత గౌరవం ఎందుకు ఇస్తారు అనేటటువంటిది వాస్తవానికి పరలోకవాసులు, భూలోకవాసులు మనందరం కూడా ఫ్రెండ్స్. మనందరం కూడా ఒకరికి ఒకరు గౌరవ మర్యాదలు ఇచ్చుకోవాల్సినటువంటిది. ఇహలోకంలో ఉన్న వాళ్ళే మనకు ఇల్లు పొరుగు వారు కాదు, పరలోకవాసులు కూడా మన ఇల్లు పొరుగు వారేటట్టు తెలుసుకోండి అంటూ మరి తల్లి ఎంత గొప్పగా పరలోక భూలోక విషయాల మధ్య ఎంత గొప్పగా సమన్వయత ఏర్పరుస్తున్నటువంటిది మనం చూస్తున్నాం. ఈరోజు మనందరం కూడా ఈ గృహంలో గుడి ప్రార్థన చేస్తుండగా ఆ దేవుడు మనందరిపైన ఈరోజు అపోస్తలు ఇస్తున్నటువంటి ఆ గొప్ప సందేశం ఒక కుటుంబంగా ఏర్పాటు కాగలగటం, ఒక గృహంగా ఏర్పాటు కాగలగటం, ఎన్నెన్నో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఇస్ గుడ్, ప్రగతి కోసం అనేటటువంటి తెలుసుకొని మనం అందరం కలిసి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ని ఏ విధంగా ప్రగతి వైపు ఉపయోగించుకోవాలని నేర్పేటటువంటి ఆ గొప్ప సందేశంలో ఈరోజు దేవుడు 12 మంది అపోస్తలు పిలిచి ఒక గృహంగా ఒక కుటుంబంగా ఏర్పడండి. మనం అందరం కూడా దేవుడు ఆత్మచేత జీవించబడేటటువంటి ఆ పవిత్రమైనటువంటి ప్రాంగణంగా మన కుటుంబాలు మనందరం కూడా ఎదగాలనేటటువంటి దేవుడు చూపిస్తుండగా మనం అందరం కలిసిమెలిసి ముఖ్యంగా చిన్నపిల్లలను ఎలా ఎదిగించుకోవాలి అనేటటువంటి దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ కలిసి ఎలా ఉండాలనేటటువంటి అన్ని విషయాలు ఈ 5 ఆయుధాలను ఉపయోగిస్తూ మనం అందరం కూడా ఐకమత్యత కలిగి, సఖ్యత కలిగి, అవినాభావ సంబంధాన్ని పెంచుకుంటూ మనం ఒకరికొకరు సహాయం చేసుకునే గొప్ప జీవితంలో ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటాం. క్రీస్తుల సహాయ మాత దీవెన మన శ్రేయస్సు దేవునామం ఉన్నది. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. ఓ పవిత్ర దైవ జనని, మీ ఆశ్రయానికి పరుగెడుచున్నాము. మా అవసర కోరికలను కాదనకు. ఓ మహిమానిత స్తుతి పాత్ర కన్య, సకల ఆపదల నుండి మమ్ము సర్వదా కాపాడండి. క్రీస్తుల సహాయ మాత, మాకు సహాయం చేయండి. ఓ దేవా, మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువు మీతో వందరుగాక, మీ ఆత్మతోను ఉండుగాక. ప్రార్థించుదాము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, పవిత్రాత్మ ద్వారా మహిమాత కని మరి ఆత్మ శరీరాలను మీ దివ్యస్తుత నివాసంగా చేసిన వారు ఆమెను స్మరించుట యందు మేము ఆనందించు. మేము ఆ ప్రేమ పూర్త ప్రార్థన ద్వారా మా ప్రస్తుత బాధల నుండి విముక్తిని
నిత్య మరణం నుండి రక్షణ పొందినట్లు దయచేయమని వేడుకొనుచున్నాం. ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఆలకించండి. ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దీవెనలు మీ పైన కొనేబడి అవి సదా మీ అందు నిలిచి ఉండునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సుందరమైన మోక్షరాజ్ఞి మాతా వందనం. సుందరమైన మోక్షరాజ్ఞి మాతా వందనం. సుందరమైన మోక్షరాజ్ఞి మాతా వందనం. సుందరమైన మోక్షరాజ్ఞి మాతా వందనం. ఆత్మా శరీరంబులతోడ మహిమగతించి స్వర్గమునకు దూతల చేత ఎత్తబడిరి. యేసునాథునికి గొప్ప ఆసనముండెను. సుందరమైన మోక్షరాజ్ఞి మాతా వందనం. సుందరమైన మోక్షరాజ్ఞి మాతా వందనం. పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి. పునీత డాన్బోస్ గారా, మా కొరకు వేడుకొనండి. పునీతులారా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తుల సహాయ మాత, మా సహాయం చేయండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున అందరికీ మరి కూడా ఈ జపమాల ప్రార్థనకు వచ్చినందుకు ధన్యవాదాలు. ఇంత వర్షంలో కూడా మరి మా మీద ప్రేమ కొద్దీ ఈ కుటుంబాల కోసం ప్రార్థించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అసలు యాక్చువల్గా 23వ తారీఖే ప్రార్థన జరుపుకోవాలనుకున్నాను. అయితే అనుకోకుండా వేరే డీసీ గారు మరి వాళ్ళ అవసరాన్ని బట్టి అడిగారు, రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఆ రోజు మానుకున్నాను. అయితే నేను అనుకోకుండా అవకాశం నాకు ఇలా వచ్చింది. మరి ఈరోజు ప్రార్థన పెట్టుకోవాలనేది నాకు తెలియదు. ఎందుకంటే నేను అనుకున్నాను అదే అక్టోబర్ మాసంలో నేను జపమాల చెప్పుకోకుండానే గడిచిపోతున్నాయని చెప్పి అనుకున్నాను. నేను మరింత నా మీద దయ చూపి మళ్ళా ఈరోజు జపమాల జరగడానికి అవకాశం నాకు కల్పించింది. కాబట్టి ముందుగా దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చి ప్రార్థించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఫాదర్ గారికి, అలాగే మరి మా కోసం ప్రార్థించిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కృతజ్ఞత చేస్తున్నాము. నేను వచ్చేటువంటి చిన్న అల్పాహారం స్వీకరించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మిస్ ఫోటో తీస్తాను, ఫ్యామిలీ ఫోటో. జ్యోతి ఇట్లా నుంచో జ్యోతి ఒక్క నిమిషం అమ్మా. ఫోటో తీయాలి. ఎస్ నిజం. Yeah.